ఏనాడు అన్నయ్య అని కూడా పిలవని నువ్వు అన్నయ్య దగ్గరకొచ్చి జరిగింది మర్చిపోమని సారీ చెప్పాలి. జీవితంలో క్షమించడం అనేది జరగదు. వెళ్ళిపోమను సింహ. పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో ఉన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఓం మహ ఓం జన ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమో ప్రథమపదయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రథమపదయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః. संस्मरणात्मंसां सर्वतो जयमंगलम कावस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामवरदयस्थो जनार्दनः आपदां वक्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके మాంగళ్యదాభ్యో నమః. ఓం నమస్కరో నమస్కారాన్ని సమర్పయామి. అందరికీ ఇవ్వండమ్మా, అక్షంతలు అందరికీ ఇవ్వండమ్మా. శతమానం భవతి ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మాంగళ్యదాభ్యో నమః. నమస్కరో నమస్కారాన్ని సమర్పయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ ఓం సంగణాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ మాంగళ్యదాభ్యో నమః. నమస్కరో నమస్కారాం సమర్పయామి. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చేశారు. అమ్మా, అక్క ఇంట్లో లేదు. అన్న పెళ్లి జరుగుతుంటే నా బిడ్డ లేకపోతే ఎలాగా? వాడేమైనా అనుకోని సుభద్రని తీసుకుని వస్తాను. అయ్యా, అమ్మాయి మళ్ళీ తాళి కట్టండి.
లేమ్మా, ఏమైందమ్మా? సుభద్ర, అమ్మా సుభద్ర, ఏమైందమ్మా? అమ్మా యువతరు అమ్మా సుభద్ర, ఏమైందమ్మా? సుభద్ర, సుభద్ర, గట్టి మేళం, గట్టి మేళం. హరి, హరి, హరి. అక్క, అమ్మా, ఏమైందమ్మా అక్కకి? ఉత్తరం చూడరా అమ్మా. సుభద్ర, సుభద్ర, సుభద్ర. హరి, అక్క, హరి. సింహ, సింహ. ఎంత పనిచేసావే తల్లి. ఏమైందక్క? అక్క లే అక్క. అమ్మా సుభద్ర. అమ్మా సుభద్ర. హరి, హరి, మన సుభద్రరా, మన సుభద్ర. అన్నా అన్నా అంటూ నీ కోసం కలవరించి కలవరించి నీ చెల్లెలు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. ఈ పెళ్లి వద్దు వద్దు అంటున్నా దాని మాట వినలేదని, తన చావుతో అన్న నీ పెళ్లి ఆపాలని తన ప్రాణాల్ని తీసేసుకుందిరా. రారా, ఇప్పుడైనా దీని దగ్గరికి రారా. నీకోసం ప్రాణాలు వదిలిన నీ చెల్లెల్ని చూడరా, చూడు.
ఆగిపోయావేంట్రా? నీకోసం ప్రాణాలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా పంతమేంట్రా? ఈ పగలు పంతాలు ప్రాణాలు ఉన్నంత వరకేరా. ప్రాణం పోయి శవంగా మిగిలిపోయిన తర్వాత కూడా ఇంకా నీ పంతం నీకు అడ్డుగా నిలబడుతోందా? ఈ పిచ్చిదానికి నీలాగా పంతాలు పట్టింపులు తెలియవురా. నీ కోపాన్ని ప్రేమించింది, నీ ద్వేషాన్ని అభిమానించింది. చివరికి నీ మీద తనకున్న ప్రేమని నిరూపించుకోవడానికి ప్రాణాలు ఇచ్చేసిందిరా. నీ చెల్లెల్ని చూడరా, చూడు. ఇంకా నీ మనసు కరగడం లేదా అన్నయ్య? నీకోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత ప్రేమ నాకు కూడా లేదన్నయ్య. కానీ అక్క ఇచ్చేసింది. ఇంతకన్నా గొప్ప చెల్లెలు ఏ అన్నకి దొరుకుతుంది? ఇది చనిపోయింది దేనికోసమో కాదురా, నీకోసం, నీ సంతోషం కోసం. ఈ పెళ్లి జరిగితే నీకేదో ప్రమాదం అని చివరి నిమిషం వరకు ఆపాలని చూసింది. దాని బాధ మనం ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అందుకే నీకోసం దీని ప్రాణాల్ని వీళ్ళ అమ్మగా రాసిచ్చింది. కావాలంటే చూడు. సుభద్ర, ఎంత పని చేసావమ్మా. ప్రియమైన అన్నయ్యకు సుభద్ర నమస్కరించి రాయినది. తండ్రి తర్వాత తండ్రి లాంటి మా అన్నయ్యకు ఎదురుపడి చెప్పలేక ఈ లెటర్ రాస్తున్నాను. తప్పు చేసిందో లేదో తెలియదు, కానీ అమ్మ చేసిందన్న తప్పు అటు అమ్మనే కాక దేవుళ్ళంటే నీకు దూరం చేస్తుంది. మేము దూరంగా ఉన్నా నీకు దగ్గరగానే ఉండగలుగుతున్నామని సంతోషంగా ఉన్నాం. కానీ నిన్ను శాశ్వతంగా దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ పెళ్లి ఆపాలని అనుకున్నాను. ఎవరనేది చెప్పలేను, కానీ కొంతమంది నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకోవాలనుకుంటే నా మాట వినే స్థితిలో ఎవరూ లేరు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నానో
ఈ పెళ్లి జరిగిందంటే నీ ప్రాణాలకే ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి నిన్ను కాపాడుకోవాలనే ఈ క్షణం వరకు ప్రయత్నించాను, కానీ కుదరదు. ఈ పెళ్ళి ఆగదు అని అర్థమైంది. నువ్వంటే నాకు ప్రాణం అన్నయ్య. నువ్వు తిట్టినా అది నాకు ఆశీర్వాదంలాగే అనిపిస్తుంది. అందుకే నీ ప్రాణం కాపాడుకోవడానికి నా ప్రాణం అట్టు పెడుతున్నాను. నన్ను నమ్మలేదు, నా మాట నమ్మలేదు, కనీసం ఈ చావునైనా నమ్మన్నయ్య. మా అన్నయ్య మా ఊరికి కాదు, నాకు దేవుడే. అందుకే మా దేవుడి కోసం నా ప్రాణాల్ని నైవేద్యంగా ఇస్తున్నాను. మొదటిగా చివరిగా నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఈ పెళ్లి చేసుకోవద్దన్నయ్యా. ఈ లెటర్ నువ్వు చదివేటప్పటికీ నేనుండను, కానీ ఈ పెళ్ళి ఆగితేనే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. చెల్లిగా నీ ప్రేమని పొందే అదృష్టం నాకెలాగూ లేదు. నా చావుతోనైనా నా మీద నీ కోపాన్ని వదిలిపెట్టన్నయ్యా. మన మధ్య అభిమానాలకి అడ్డుగా నిలబడిన ఆ గోడని పగలగొట్టు. ఎంతకాలం దూరమైన నీ ప్రేమని కనీసం చైతన్యకైనా అందించు. నువ్వు బాగుండాలన్నయ్యా. అందరి కోసం బ్రతికే నీ మంచి మనసులో ఇక నుంచైనా చైతన్యకి చోటివ్వు. నేను పోతే వాడు అనాథగా మిగిలిపోతాడు. నిన్ను కాపాడుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను. అందుకే వాడి బాధ్యత నీదే. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నా, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అన్నదే బాధగా ఉంది, కానీ తప్పడం లేదు. దయచేసి ఈ పెళ్లి మాత్రం చేసుకోకు. ఇదే నా చివరి కోరిక. ఉంటానన్నయ్య. దేవుడు మళ్ళీ నాకు పుట్టే అదృష్టం ఇస్తే నీ ఇంటి బిడ్డగా పుడతాను. అప్పుడైనా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటామని ఆశిస్తా. నీ చెల్లెలు సుభద్ర. బ్రతికినంత కాలం నీకోసమే బ్రతికింది, చివరికి నీకోసమే చనిపోయింది. ఇంకా ఆలోచిస్తున్నావేంటన్నా? నీకోసం ఈ ఊరంతా ప్రాణం ఇస్తుందనేది మాట అన్నా, కేవలం మాట. ఏ తప్పు చెయ్యకపోయినా ఊరు ముందు పంచాయతీలో నువ్వు నిందితుడిగా నిలబడినప్పుడు ఈ ఊర్లో ఏ ఒక్కడి ప్రాణం పోలేదన్నా. కానీ ఆ ప్రాణం ఎంత అల్లాడిందో నాకు తెలుసన్నా. నిన్ను నేరస్తుడిని చేసి జైలుకి తీసుకెళ్తుంటే ఆ రోజు ఈ ఊర్లో ఏ ఒక్కడి ప్రాణం పోలేదు, కానీ ఆ ప్రాణం కొట్టుమిట్టాడిందన్నా, కొట్టుమిట్టాడింది. నీకు శిక్ష పట్టానికి కారణం చైతన్య అని తెలియగానే తమ్ముడని కూడా చూడకుండా
తనని జైలు పాలు చేసి నిన్ను బయటకు తీసుకొచ్చిందన్నా, నిన్ను బయటకు తీసుకొచ్చింది. నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాం అని అందరం చెప్తాం. కానీ మన సుభద్ర ఇచ్చేసిందన్నా, ఇచ్చేసింది. ఇంకా ఏ పంతం నిన్ను ఆపుతుంది? ఏ పగ నీకు అడ్డం పడుతుంది? అడ్డొచ్చే ఆలోచనలన్నీ అడ్డంగా నరికేసి ఆ చెల్లెల్ని చూడన్నా, చూడన్నా. బ్రతికుండగా దాని ప్రాణాలకి ఎలాగూ విలువివ్వలేదు. దాని శవానికైనా విలువివ్వరా? విలువివ్వు. అక్క అక్క అన్నయ్య వచ్చాడక్క. నీకోసం తన పగని పంతాన్ని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చాడక్క. లే అక్క, నువ్వు కోరుకున్న రోజు వచ్చిందక్క. అక్క లే అక్క, అన్నయ్య వచ్చాడక్క. అక్క లే అక్క. బ్రతికినంత కాలం నీ ప్రేమ కోసం, నీ అభిమానం కోసం అల్లాడిపోయింది. దాని ప్రేమ నీకు అర్థమయ్యేసరికి అదే లేకుండా పోయిందిరా.